మీరే పట్టించారా మొన్న లేదు సార్, నాకు మరి 1 month నుంచి తెలుసు. పట్టించడం ఏంటి సార్? 1 month అంటే మన ఒక ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి మాట్లాడిన నెక్స్ట్ డేనే అరెస్ట్ అయిపోయారు. అది కాదు, ఇంకా ఆటోమేటిక్ గా జరిగింది సార్, తప్పది. అంటే మీకు పోలీసులో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని, మీరు చిట్ చేస్తే అరెస్ట్లు మీరు ఏం చెప్తారు జరుగుతుంది సార్. మరి అప్పుడు నేను ఎందుకు అరెస్ట్ అవుతాను సార్? అంటే అప్పటికి మీకు తెలియదు కాబట్టి సార్. అది మొన్నే మార్చి సార్ నేను వచ్చింది బయటికి. ఎన్నో నెల లేదు, 2-3 months లోనే కదా సార్. రాజ్ పైన కేసు పెట్టి 2 months ఎంత టక్కున గడిచిపోతున్నాయి సార్. తప్పు, అది చాలా తప్పు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే నన్ను లోపటేయడం ఇప్పటికైనా సరే 1 minute పని సార్ పోలీసులకి. అంతేగాని ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నదైతే కాదు. అదంతా శేఖర్ భాష చెప్పడం మాత్రమే. సార్ ఊరుకోండి సార్, దండం పెడతాను, మీరు కాల్ చేయండి ఇప్పటికైనా సరే. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉందనుకోండి, రెడీగా వచ్చి తీసుకెళ్లిపోతారు. అంతేగాని ఏదో ఇప్పుడు లావణ్య చెప్తే చేయడమో ఇదే. నేను వేటిల్లోనే లేను, ఏది చెయ్యట్లేదు, నేను క్లీన్ ఉన్నాను, తప్పేం లేదు నాది, అంతే తప్ప నేను ఇంకేమీ చేయట్లేదు సార్. అది నిజం. అంటే మిమ్మల్ని మరీ నేను దోషిలాగా లేదు లేదు సార్, లేదు సార్. నేను క్రిమినల్ అయితే కాదు సార్, క్రైమ్ అయితే చేయలేదు. ఒకవేళ ఆ పరంగా వస్తే నేను కన్జ్యూమర్ కేటగిరీకి వస్తానేమో తప్ప ఆ చెడ్డ పని అమ్మడం కొనడం లాంటివి నేను చేయలేదు సార్. ఇంకా నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇదై ఉండొచ్చు. అండ్ ఆ ప్రీతికి నోట్లో పోసి థమ్స్అప్ పోసా అన్నది పచ్చి అబద్ధం. ఆ పిల్ల నా దగ్గరికి రావడమే, అక్క నన్ను ఇట్లా రీహాబ్కి ఇచ్చేసారు, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను ఇదే అనుకుంటూ ఒక బాధలో వచ్చింది ఆ పిల్ల. అండ్ 2019 లోనే ఆ పిల్లకి పెళ్ళైపోయి విడిపోవడం, రిహాబ్ లో అవన్నీ 2019 స్టోరీస్ అండి. నాకు ఆ అమ్మాయి 2022 మేలో ఆ టైంలో పరిచయం. 6 months ఒక జర్నీలో, మరి ఆల్రెడీ 2019 లో ఉన్న అలవాటు ఉన్న అమ్మాయికి నేనే నేర్పిస్తాను సార్. చాలా తప్పది. అలవాట్లు ఉన్నాయి అమ్మాయికి. నా దగ్గర రావడం కూడా, అక్క నేను ఇలా మొత్తం మారిపోయి రిహాబ్ లోకి వెళ్ళేసి వచ్చేసాను, నాకు వర్క్ చేసుకోవాలని ఉంది, మనం యూట్యూబ్ ఏదైనా వర్క్ చేసుకుందామా అలా అండి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి. ఇప్పుడు నిన్న కూడా కాల్ ఏదో రిలీజ్ అయింది, మరి అందులో అక్క అని స్వీట్ గా మాట్లాడుతుంది. దట్స్ ద ప్రీతి ఐ నో. ఈ ప్రీతి నాకు తెలియదు. మరి ఈ ప్రీతిని ఎవరు అలా మార్చారు, ఎందుకు అలా మార్చారో నాకు తెలియదు. ఈవెన్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్స్ కూడా మీరే డ్రగ్ అడిక్ట్ చేశారని సార్. తప్పు సార్, అది చాలా పెద్దది. భయం వేస్తుంది. మీరు ఇంత మందిని డ్రగ్ నా ఫేస్ ఎలా ఉందా, మా ఫేస్ ఎలా ఉందా మీరు చెప్పండి. మరి నా రాజు సరే అందరికి అలవాటు చేసా, మరి నా రాజుకి ఎందుకు చేయలేదు నేను? అదే కదా ఇప్పుడు నా రాజుకి నేను చేసి ఉంటే, నా రాజు నా గుప్పట్లో ఉండేవాడు కదా, మరి ఎందుకు చేయలేదు? ఊరుకోండి సార్, తప్పు సార్. ఇప్పుడు రాజు నన్ను తప్పు చూపిస్తున్నాడు, వీళ్ళందరూ తప్పు చూపిస్తున్నారని లేనిపో నింద నేను వేయాల్సిన అవసరం లేదు సార్. రాజుకి కూడా ఈ అలవాటు ఇదేమీ లేదు. రాజు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కాదు సార్ ఇదంతా. రైట్, సరే ఒకసారి మంచి మంచి ఇంటర్వ్యూలోకి వెళ్దాం కాసేపు. అసలు ఎప్పుడు మొదలైంది రాజ్ తరుణ్ మీ లవ్ స్టోరీ? ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? 2008 సార్. ఫేస్బుక్ అండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇట్లనే. సో వైజాగ్ వెళ్ళాం, వైజాగ్ లో పరిచయం అయ్యాం 2008. ఫస్ట్ నన్ను సినిమాకి తీసుకెళ్లిన సినిమా కూడా డర్టీ పిక్చర్ సార్. ఇప్పుడు అతను ఏదో 2014 అంటున్నాడు, కానీ ఐ థింక్ 2008 or 9 ఆ టైంలో అప్పుడు అనుకుంటా సార్. ఆ టైంలో మేము చిన్న పిల్లలం, 19-20 ఏజ్ అప్పుడు. ఐ లవ్ యూ చెప్పాడు, ఓకే చెప్పాను. పెళ్లి చేసుకుంటావా అన్నాడు, ఓకే చెప్పాను. అప్పటి నుంచి కలిసి ఉన్నాం సార్. 2010 నుంచి కొంచెం ఇంటెన్స్ గా ఉంది, గొడవ పడుతున్నా మళ్ళీ నార్మల్ అవ్వడం అలా అంతా ఉంది. 2011 అతనేమో హైదరాబాద్ అలా రావడం. 12 ఉయ్యాల జంపాలకి అసిస్టెంట్ డైరెక్టర్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. అప్పుడు హీరోగా కూడా రాలేదు అతను. అలా ఆ మూవీకి ఆడిషన్స్ కి అతనే చేస్తూ తనకి హీరోగా అవకాశం వచ్చింది సార్. 2013 లో ఏమో ఇప్పుడు రిలీజ్ అయింది అతని మూవీ, డిసెంబర్ అప్పుడు. 2014 లో పెళ్లి చేసుకున్నాం సార్, గుడిలో ఇద్దరమే చేసుకున్నాం. అండ్ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ కాస్ట్ ఫీలింగ్ సార్. మాది చౌదరీస్, తెలిసి ఉంటుంది, ఇంక చౌదరీస్ లో కొంచెం ఈజీగా ఒప్పుకోరు కదా సార్, అందులో బ్రాహ్మిన్ వీళ్ళు. సో చేసుకున్నాక చెప్పేద్దాము అన్న దగ్గర చేసుకున్నాక చెప్పాం సార్. అంటే కాదు, పెళ్ళంటే కనీసం ఫ్రెండ్స్ అన్న ఉంటారు. లేదు సార్, ఒప్పుకోరు ఇంట్లో అన్న దగ్గరే ఉన్నాము సార్. ఆ ఏజ్ ఇప్పటికి 11 years సార్. అంత మెచ్యూరిటీ కూడా. 19 years అప్పుడు చేసుకున్నా, 20 years అప్పుడు చేసుకున్నా పెళ్లి? మేము ఇప్పుడు చేసుకుని 11 years సార్. 2014 May 11th చేసుకున్నాం సార్. మరి సహజీవనం అంటున్నారు కదా, పెళ్లి? లేదు సార్, పెళ్లి చేసుకున్నాం. నా మెడలో తాళి కట్టిన తర్వాతే మేమిద్దరం ఒక గదిలో ఒక ఇంట్లో ఉన్నాం. అప్పటి వరకు పక్క పక్కన ఫ్లాట్స్ లో ఉన్నాం సార్. తాళి కట్టిన ఫోటో అంటే సెల్ఫీ దిగాం కదా, అవే ఉన్నాయి. అందులో తాళి పసుపు తాడు ఉంటుంది సార్. ఉంటుందా? అండ్ పసుపు తాడు కట్టిన 15-20 days కి రాజ్ తరుణ్ ఫస్ట్ రెమ్యునరేషన్ డబ్బులతోనే నాకు, ఐ మీన్ సెకండ్ రెమ్యునరేషన్ డబ్బులతోనే నాకు గోల్డ్ దాన్ని ఏమంటారు సార్, మంగళసూత్రం కొనిచ్చాడు. తర్వాత
నలుపుసలు కూడా మరి రాజు కొనిచ్చాడు. అలా వాటి బిల్స్ అన్ని ఉన్నాయి. మరి రాజు తరుణ్ పెళ్లి కాకపోతే నాకు ఎందుకు తాళిబొట్టు కొనిస్తాడు సార్? అంటే ఇంకెవరినో చేసుకుంటే మరి అతని ఇంట్లో ఉంటున్నానా నేను? మరి మస్తాన్ అతను కూడా 2023 కదా సార్ వచ్చింది. మరి 9 ఏళ్ళు ఎవరితో ఉన్నాను మరి నేను? పెళ్లి చేసుకున్నాడు సార్, అది నిజం. దాని మీద లేదు సార్. చింటూతో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను 2014 లో, ఒక 3-4 డేస్ వర్కింగ్ డేస్ సార్. మళ్ళీ ఈ 7 years మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, కలవలేదు, టచ్ కూడా లేదు. 2020 లాక్డౌన్ తర్వాత ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు టచ్ లోకి వస్తారు కదా, అలా టచ్ లోకి వచ్చిన మనిషి అంతే. టచ్ లోకి వచ్చాడు. అప్పటికి తన వైఫ్ ప్రెగ్నెంట్ అది ఉంటే మా ఇంట్లో తను సార్ వాళ్ళ వైఫ్ ని మా ఇంట్లో ఒక మేము ఫ్లాట్ తీసుకోవాలి, తను హాస్టల్లో అలా ఉండలేదు, మీ ఇంట్లో ఉండొచ్చా అంటే వాళ్ళ వైఫ్ ని మా ఇంట్లో పెట్టాడు. సో నేను వాళ్ళ వైఫ్ మా ఇంట్లో ఉన్నాం. మరి వాళ్ళ వైఫ్ ఉంటే మరి చింటూ ఏంటి సార్? అది చాలా తప్పు. నేను మీకు ఫోటో చూపిస్తాను. అంటే సార్ బేసిక్ గా ఈ ప్రభాకర్ రెడ్డి గొడవ విషయంలో చింటూకి ఏదో ఇష్యూ ఉంది సార్. అందులో మస్తాన్ సాయి ఏదో మనీ ఇస్తానని చింటూని మోసం చేశాడు. సో ఈ మాకు ఇంత జరుగుతున్న గొడవలో నాకు ఫ్రెండ్ అయిన లావణ్యని కూడా నేను మోసం చేసి, నీతో ఉన్నాను కదా సాయి అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడో మరి లేదో తెలియదు, బట్ ఇన్ ద ఎండ్ నువ్వు నన్ను డిచ్ చేసావు అన్న దగ్గర చింటూకు ఒక రకమైన కోపం, మస్తాన్ పైన నాకు ఒక రకమైన కోపం. మేమిద్దరం మస్తాన్ని ఉడికించడానికి మాట్లాడిన కాల్ అండి. వాళ్ళ వైఫ్ అక్కడే ఉంది. మేము మాట్లాడిన కాల్ వెంటనే చింటూ మస్తాన్కి ఫార్వర్డ్ చేశాడు ఆ కాల్. ఇప్పుడు బయటకు వచ్చిన కాల్ కూడా మళ్ళీ మస్తాన్ నుంచి అలా వచ్చిన కాలే అండి. మాదేదో ప్రైవేట్ గా మేము మాట్లాడుకుంటే హిడెన్ గా వచ్చింది అయితే కాదు. ఉడికించడానికి మాట్లాడింది. మంచం కోళ్ళు మాట్లాడడానికి బాలకృష్ణ సినిమా ఏంటంటే నాకు అర్థం కాదు. అది కూడా అంటే మళ్ళీ 10 years బ్యాక్ అంట. ఏంటి అదంతా? మరి చింటూ మంచం కోళ్ళు ఎరగొడితే మరి రాజ్ తరుణ్ ఏమి ఎరగొట్టాలి అంతే ఇంకా. బట్ దాని ముందు కాల్ దాని తర్వాత కాల్ కూడా మాట్లాడుకున్నాం మేము, ఉన్నాయి కాబట్టి మేము ప్రూవ్ చేసుకోగలం సార్ అంతే. ఇది లాస్ట్ ఇయర్ దివాళీకి సార్ మా తమ్ముడు రాజు, నేను, చింటూ వాళ్ళ వైఫ్ తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో చింటూతో హెల్దీ రిలేషన్ సార్ ఎప్పటి నుంచో సార్. ఇప్పుడు ఉన్న దీంట్లో కూడా ఏది ప్రాబ్లం వచ్చినా చింటూ అని కాల్ చేసే అంత ఇది. బాయ్ ఫ్రెండ్ కాదు సార్, బాయ్ ఫ్రెండ్ కాదు సార్. బాయ్ ఫ్రెండ్ అలా అయితే ఎలా ఉండగలుగుతాం సార్? హెల్దీ నేచర్ కూడా ఇది రాదు. అంత ఓపెన్ కల్చర్ లో కూడా నేనైతే లేను సార్. నాకు ఫ్రెండ్ వాడు. ఇంకా నాకు ఎలా అంటే నాకు కూతురు ఉంది, చిన్న కూతురు ఆవిడైతే, పెద్ద కూతురు నేను, అలా పోల్చే మనిషి. అది ఇంకా ఇప్పుడు మేము మాట్లాడుకున్న మాటలోనే అది అనుకుంటే తప్పు సార్. మాటలో మేము మాట్లాడుకున్నాం. నేను ఇంకెవడో అన్నోన్ పర్సన్ తో మాట్లాడి వీడిని ఉడికించడం కంటే నేను నాకు తెలిసిన నా ఫ్రెండ్ తో మాట్లాడుకుని నేను ఉడికిస్తాను. అందులో ఇద్దరికి పగున్నాం వస్తాను. అప్పుడు మాకు ఇంటెన్స్ గా జరుగుతుంది సార్. అండ్ ఆ కాల్ లాస్ట్ మంత్ మాట్లాడిన కాలే, ఎప్పుడో కాదు. అండ్ ఎక్కువ కాల్స్ కూడా ఉండవు, 1 కాలే ఉంటుంది. ఆ రోజే మాట్లాడాం, ఆ రోజే పంపించాం. సో మస్తాన్ సాయి ఏంటి?